అసలు మీ గురించి చెప్పండి. ప్యాషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అసలు? అంటే సినిమా మీద ప్యాషన్ అనేది అంటే ఈ క్రాఫ్ట్ ని ఫైండ్ అవుట్ చేయకంటే ముందు టిల్ ముత్తయ్య దాకా లైట్స్ కెమెరా యాక్షన్ అని చెప్పి ఒక మూమెంట్ కోసం అని చెప్పేసి ఆ మూమెంట్ దాకా రావడానికి మీరు ఫేస్ చేసిన మెయిన్ స్ట్రగుల్స్ ఏంటి అసలు? నేను ఎప్పుడైనా సరే అది బిలీవ్ చేసిన ఒక డెమో చూస్తే దే విల్ గెట్ ఇంట్రెస్ట్. ముత్తయ్య స్క్రిప్ట్ ఎప్పుడు రాసుకున్నారు మీరు? ఏ ఇయర్ లో? అక్కడ ఉంటూనే దే ఆర్ టార్గెటింగ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీడియో చేద్దాం అనుకుంటాను. మొత్తం మీద ఈ వయసులో టిక్ టాక్లు చేస్తా అంటావు. గసంటిది చెప్పారు ఇందాక ఫస్ట్ అయిపోయింది కూడా అలాగే. అదే సినిమా అండి యాక్చువల్లీ. ఓకే. పంచాయత్ అదొక మినీ కల్ట్ లాగా. సేమ్ తమిళ్ అనేది డిడ్ంట్ వర్క్అవుట్ దట్ గ్రేట్. తెలుగుకి ఎఫెక్ట్ ఏమవుతుంది? దట్టు ఇంకా ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఇది కూడా నాకు కొంచెం అడిట్ అయితే అన్న టెన్షన్ లేదు. వన్స్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ట్రైలర్ టైంలో ఇమీడియట్గా ఇప్పుడు ఒక థియేటర్కల్ ఫిలిం భాస్కర్ కెన్ హ్యాండిల్ స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మీ చేతిలో ఉన్న కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏంటి? ఆర్ ఈజ్ ఎనీథింగ్ ఇన్ పైప్ లైన్? ఇప్పుడు రాసిన కథలు విల్ డెఫినెట్లీ మేక్ సంథింగ్ అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట. ఓకే. హాయ్ భాస్కర్. హాయ్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ డబుల్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ శివరపల్లి అండ్ ముత్తయ్య. థ్యాంక్స్ అలాట్. సో అంటే చాలా రేర్ కేసెస్ జరుగుతాయేమో, ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండా సెకండ్ సిరీస్ వచ్చి హిట్ అయ్యి దాని తర్వాత ఫస్ట్ తీసిన సినిమా రిలీజ్ అవ్వడం అనేది. ఎగ్జాక్ట్లీ. అంటే బిఫోర్ గోయింగ్ టు ద మూవీ డీటెయిల్స్, అసలు మీ గురించి చెప్పండి. అసలు మీ టీషర్ట్ మీద ఉన్నట్టు ఆ ప్యాషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అసలు? అంటే సినిమా మీద ప్యాషన్ అనేది అంటే ఈ క్రాఫ్ట్ని ఫైండ్ అవుట్ చేయకంటే ముందు సినిమా మీద ప్యాషన్, సినిమాలు అనేవి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అది చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ అనుకుంటా. అప్పుడు ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళేది అనమాట బేసిక్గా. సో కొంతమంది ఫ్రెండ్స్ తీసుకెళ్ళేవారు మామూలుగా చిన్నప్పటి నుంచే. సో అక్కడ క్రియేట్ అయింది. ఆ సినిమా ప్రపంచం కొద్దిగా చాలా డిఫరెంట్గా అనిపించి అద్భుతంగా అనిపించింది బేసిక్గా ఆ ఎక్స్పీరియన్స్. సో అప్పటి నుంచి మైండ్లో రిజిస్టర్ అయ్యింది బేసిక్గా సినిమా అంటే. సో దాని తర్వాత గ్రాడ్యువల్గా 8th or 9th ఆ టైంలో నేను కొంచెం క్రాఫ్ట్ని అంటే నేనేం చేయాలనుకుంటున్నా, వాట్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎందుకో ఆ క్రాఫ్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. డైరెక్షన్ అనే దాని మీద. ఎందుకంటే డైరెక్షన్ ఐ డోంట్ నో. అంటే అప్పుడు నేను శంకర్ గారి ఫిలిమ్స్ కొంచెం బ్యాక్ టు బ్యాక్ చూసేవారు. ఓకే. ఆ టైంలోనే అపరిచితుడు వాజ్ సో బ్లాక్ బాస్టర్ అనమాట. సో నా ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం నాకంటే కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు బేసిక్గా. సో అప్పుడు దే యూస్ టు స్పీక్ అబౌట్ శంకర్ గారి గురించి బాగా మాట్లాడేవారు. ఓకే. సో ఏంటి అంటే డైరెక్టర్ ఏం చేస్తాడు అసలు అని చెప్పేసి కొంచెం ఆ టైంలో కొంచెం రీసెర్చ్ ఆర్ వాట్ ఎవర్ తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సో నాకు చాలా బాగా అనిపించింది. వాట్ డైరెక్టర్ డస్ అంటే సినిమాను తీయడం, సినిమాను డైరెక్ట్ చేయడం, ఆ థింగ్స్ అనే బేసిక్ థింగ్స్ అప్పుడు నేర్చుకున్నప్పుడు నాకు ఆ వర్క్ మీద వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది బేసిక్గా. సో అక్కడి నుంచి 10th ఫినిష్ అయిన తర్వాత నా ఇంటర్మీడియట్లో సో సినిమా గురించి రీసెర్చ్ చేయడము, సో ఇట్లాంటివి జరుగుతూ గ్రాడ్యువల్గా ఆ క్రాఫ్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కానీ అవి పెరుగుతూ వచ్చాయి అన్నమాట. సో ఎక్కడ నాకు ఇంట్రెస్ట్ లూజ్ అవ్వలేదు. అంటే చాలా విషయాలు అనుకుంటాం మనం బేసిక్గా. సో నేను బేసిక్ ఇంటర్ తర్వాత CA చేద్దాం అనుకున్నా. సో అవి మధ్యలో వాటి మీద ఇంట్రెస్ట్ లూజ్ అవుతాం బేసిక్గా. సో ఎప్పుడైతే 8th or 9th అక్కడ క్రియేట్ అయిన ఆ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్, సో నా గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యే వరకు కూడా ఇట్స్ కంటిన్యూస్లీ హోల్డింగ్ మీ అనమాట. సో అప్పుడు దాని తర్వాత ఇమీడియట్గా నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయడము, దాని తర్వాత అప్పుడు రోషన్ తనేజా ఫిల్మ్ స్కూల్ అని చెప్పేసి పెట్టారు బేసిక్గా హైదరాబాద్లో. అక్కడ చేశాను బేసిక్గా నేను. ఓకే. సో అప్పుడే నా గ్రాడ్యుయేషన్ టైంలోనే రాజమౌళి గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. నేను ఎప్పటికీ రీసెర్చ్లో ఉన్నా. సో ఎలా నేర్చుకోవాలి, ఎలా ఏంటి అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేది ఉంది అండ్ ఫిల్మ్ స్కూల్స్ గురించి అప్పుడే విన్నాను అనమాట గ్రాడ్యుయేషన్లో. సో రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ ఫిల్మ్ స్కూల్ అనేది కొద్దిగా తెలిసింది. సో అప్పుడు ఇమీడియట్గా నేను గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన వెంటనే ఫిల్మ్ స్కూల్, దాని తర్వాత కొంచెం ట్రై చేశాను, అది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఐ టార్గెటెడ్ బిగ్ డైరెక్టర్స్ అనమాట. చాలా బిజీ, ఆ టైంలో చాలా బిజీగా ఉండే డైరెక్టర్స్ని నేను టార్గెట్ చేసిన అసిస్టెంట్ చేయడానికి. సో ఒక 2-3 years అలాగే గడిచిపోయింది టైం అంతా. సో దాని తర్వాత నేను ఇంకా కొంచెం షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్ప్లోర్ చేసిన. అంటే సక్సెస్ఫుల్ షార్ట్ ఫిల్మ్స్ ఏం లేవు,
బట్ నేను అప్పుడు ఫిలిం స్కూల్లో నేర్చుకున్నది కొంచెం ఎగ్జిబిట్ చేయడానికి ఎన్ని తీసుంటారు షార్ట్ ఫిల్మ్స్? ఒక 5-6 చేశాను, బట్ ఒక 3 మాత్రం అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా వెరీ నార్మల్ ఉంటాయి. ఏంటి షార్ట్ ఫిల్మ్స్ నేమ్స్ చెప్పండి. వద్దులేండి. అంటే నో అంటే మీ ఒక మిస్టేక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. మిస్టేక్ అని చిన్న బాబుతో చేశాను ఒకటి. జస్ట్ అంటే అవి కూడా ఎట్లా అంటే నేను అప్పటి వరకు నేర్చుకున్న వాటికి ఎటువంటి డెమో కానీ డెమాన్స్ట్రేషన్ ఏం లేదన్నమాట. టు షోకేస్ యువర్ టాలెంట్. చూద్దాం అసలు ఏంటి మనం ఏం చేయగలుగుతున్నాం అనే పర్స్పెక్టివ్లో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను అనమాట బేసిక్. సో కొన్ని ఆ టైంలో కొంచెం గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, స్వచ్ఛ భారత్ ఇట్లాంటి వాటి మీద కూడా ఐ మేడ్ సమ్ షార్ట్ ఫిలిమ్స్. ఓకే. సో ఒకటి చేశాను. బట్ దట్ అంటే 2018లో ఒకటి అంటే క్రాఫ్ట్ బాగా నేర్చుకున్న తర్వాత కూడా నేను ఒకటి ట్రై చేశాను. దట్ వాజ్ సో ఫెంటాస్టిక్ అనమాట. అది ఒకవేళ ఫినిష్ చేసుంటే అదే నాకు చాలా అవార్డ్స్ని తెచ్చిపెట్టే. ఫినిష్ చేయలేదు నేను అనుకున్న ఎందుకంటే ఒక 1 డే షూట్ చేశాను. ఫ్రేమ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా వస్తున్నాయి. నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కూడా నువ్వేం చేసావు నీకు అర్థం అవ్వట్లేదు, ఫినిష్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ సమ్ మ్యాజిక్ అని చెప్పేసి అనుండే అనమాట. బట్ ఏంటంటే నేను అనుకున్న దానికి ఇంకా రాలేదు అనే పర్స్పెక్టివ్లో నేను నా డిసప్పాయింట్మెంట్లో ఆపేసాను బేసిక్గా దాన్ని. బట్ చూసిన వాళ్ళకు దట్ ఈస్ చాలా బాగా నచ్చేది బేసిక్గా. ఓకే. కొన్ని షార్ట్స్ నేను కొంచెం ఒక 1-2 minutes ఎడిట్ చేసి చూపించేవాను అనమాట బేసిక్గా. సో అన్ఫినిష్డ్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి. సో అది చాలా బాగా నచ్చేది నా ఫ్రెండ్స్ సర్కిల్లో. దాని తర్వాత నేను ఒక పిచ్ ఫిల్మ్ ఒక సినిమా చేయాల్సింది 2019లోనే. ఐ గాట్ ప్రొడ్యూసర్స్. నేను సినిమా చేయాల్సింది ఒక బ్యూటిఫుల్ స్టోరీ అది. దాన్ని చేయలేకపోయినా. బట్ ఏంటంటే దానికి నేను చేసిన ఒక పిచ్ ఫిల్మ్ ఉండేది అనమాట, డెమో ఫిలిం. దట్ ఈస్ అవైలబుల్ యాక్చువల్లీ ఆన్ యూట్యూబ్. విచ్ ఈస్ ఇజ్జత్ కా సవాల్. అదే నా టైటిల్ దీనికి పెట్టారు మొత్తం. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా బాగా నచ్చింది. ఆ ట్రైలర్ కట్ అనేది చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీ సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ కొంచెం షేర్ చేశారు బాగా. ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్లో షేర్ చేస్తే దట్ క్రియేటెడ్ ద ఆపర్చునిటీ టు డైరెక్ట్ ముత్తయ్య. ఓకే. సో అలాగా మెల్లమెల్లగా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చింది ఇలా. సో ప్రాపర్ క్రాఫ్ట్ త్రూ వచ్చారు అయితే. సో ఇండస్ట్రీ పరిచయాలు ఇవన్నీ నథింగ్. నో అస్సలు. ఓకే. జస్ట్ ఒక పిచ్ ఫిలిం జస్ట్ ప్రూవ్డ్ మీ యాజ్ అంటే తనకి సెన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంకేదైనా వేరే స్టోరీ ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకు ఫ్రెండ్స్ త్రూ కాంటాక్ట్ వచ్చింది. సో ముత్తయ్య రెడీగా ఉండే వెళ్ళి నరేట్ చేశాను హేమంత్ వాళ్ళకి. ఇమీడియట్లీ దట్ వాజ్ ఓకే అనమాట. సో అంటే ఇప్పుడు మీరు 8th క్లాస్ నుంచి లేదా 9th క్లాస్ నుంచి మీకు సినిమా మీద వచ్చిన ఇంట్రెస్ట్కి తర్వాత ఫిలిం స్కూల్ దాకా రోషన్ తనేజా కదా, రోషన్ తనేజా ఫిలిం స్కూల్ దాకా. సో ఇక్కడ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉండింది మీకు? చాలా ఉండేది. అండ్ నేను గ్రాడ్యుయేషన్లో స్లోగా ట్యూన్ చేస్తూ వచ్చాను అనమాట. సినిమాలు అంటే ఇట్లా ఉంటాయి, అందరూ బయట భయపడుతున్నట్టు ఏముండదు, కష్టపడితే వస్తుంది అని చెప్పి మెల్లగా ట్యూన్ చేసేవాడిని ఇంట్లో వాళ్ళని. సో మా మదర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా పుష్ చేసేది. నేను ఏ ప్రపోజల్ పెట్టినా కూడా దానికి ఎంకరేజ్ చేసేది అనమాట. సో నేను చిన్నప్పుడు నాకు 5th or 6th కొంచెం డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ బాగా ఉండేది అనమాట బేసిక్గా. సో ప్రతిదానికి సపోర్ట్ చేసింది. నేను 7th మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాను, నేర్చుకుంటానని చెప్పాను. సో షీ సపోర్టెడ్ ఎవ్రీథింగ్. ఏది చేద్దాం అనుకున్నా కూడా షీ సపోర్టెడ్ అట్ ది సేమ్ టైం. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి నేను ఇంట్లో ప్రపోజల్ పెడితే స్టార్టింగ్లో కొద్దిగా భయపడతారు ఎవరైనా, చుట్టాలకు రిలేటివ్స్కి ఎవరికన్నా ఇట్లా అంటున్నాడు వాడు అంటే. సో వాళ్ళు కూడా ఆబ్వియస్గా నెగిటివ్గానే వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తారు. సో భయపడి ఉండే. బట్ ఫైనలీ నేను చెప్పిన విధానానికి షీ యాక్సెప్టెడ్. బట్ ఒకటే కదా సార్, సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా చేసేది అనమాట బేసిక్గా. ఓకే. సో ఫస్ట్ నుంచి మీ మదర్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే. ఫాదర్ ఎక్స్పైర్డ్. Oh, sorry. Yeah. Was the family financially settled enough to support you as well? No, అంత సెటిల్డ్ ఫ్యామిలీ ఏం కాదు యాక్చువల్లీ. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మా మదర్ టీచర్ అనమాట. అది కూడా దట్ ఈస్ ఆల్సో ప్రైవేట్ స్కూల్లో, శ్రీ సరస్వతి శిశు మందిర్ అనే ఒక స్కూల్లో టీచర్ అనమాట తను. సో నేను ఎప్పుడో ఒకటి అంటూ ఉండేవాడిని బేసిక్గా, 0 నుంచే స్టార్ట్ చేస్తున్నాం కదా, లైఫ్లో ఛాలెంజెస్ తీసుకుందాము, ఏం కాదు అని చాలా భరోసా ఇచ్చేవాడిని అనమాట. నేను అంటే
చాలా వరకు చిన్నప్పటి నుంచి కూడా నేను అట్లాంటి ఛాలెంజెస్ తీసుకొని ప్రూవ్ చేస్తూ వచ్చానన్నమాట బేసిక్గా. ఈవెన్ ఇఫ్ ఇట్స్ మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, లేదంటే ఇంకొకటి ఎడ్యుకేషన్లో కానివ్వండి. నేను చదవాలనుకుంటే ఐ యూజ్ టు బి టాప్ 3 క్లాస్లో. ఓకే. ఇంట్రెస్ట్ కొంచెం లూజ్ అయినా అంటే నేను కొంచెం వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఫోకస్ షిఫ్ట్ అయితే వేరేలాగా ఉండేది అనమాట. సో ఎక్కడ దేని మీద ఇంట్రెస్ట్ పెట్టినా కూడా ఐ యూజ్ టు ప్రూవ్ అనమాట. ఓకే. సో ఐ వాజ్ అ గుడ్ ఫైటర్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఆల్సో. సో మంచి స్టేట్ లెవెల్ నాకు మంచి ఐ యూజ్ టు విన్ ఇన్ ఎవ్రీ టోర్నమెంట్ అనమాట బేసిక్గా. సో అట్లాంటి వాట్ ఎవర్ నేను ఏది ఫోకస్ పెట్టేది దాని మీద కొంచెం అచీవ్ చేస్తూ వచ్చేవాను అనమాట బేసిక్గా. సో మా అమ్మకి కొద్దిగా కాన్ఫిడెన్స్. సో అందువల్ల ఫిలిమ్స్లో కూడా సో ఓకే వీడు ఏదో చేయగలుగుతాడు, వీడికి ఫోకస్ పెడితే చాలా స్ట్రాంగ్గా ఏదైనా చేస్తాడని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్తో ఓకే చెప్పేసి. మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకొని లక్కీగా మీ మదర్ సపోర్ట్ చేసి స్ట్రాంగ్ సపోర్ట్ చేసి ఫిల్మ్ స్కూల్లో జాయిన్ చేయడం అనేది దట్టు ఆ టైంలో ఇట్ ఈస్ నాట్ సమ్ సింపుల్ టాస్క్, దట్టు విత్ హర్ కైండ్ ఆఫ్ ఎర్నింగ్స్. సో ఆవిడ చేసిన దానికి ఆబ్వియస్గా యూ గాట్ ఏ ఫ్రూట్ఫుల్ అవుట్కమ్. కానీ మీకు ఎప్పుడు కూడా ఒక టెన్షన్ ఉండేది కదా, లేదు ఇప్పుడు ఎందుకంటే దెర్ ఈస్ అంటే ఉంటాయి కదా స్టేట్మెంట్స్, ఇండస్ట్రీకి వెళ్తే సెటిల్ అవ్వేమో, ఎన్నాళ్ళు పడుతుందో సినిమా తీయడానికి, ఎన్నేళ్ళు పడుతుందో అది రిలీజ్ అవ్వడానికి. సో ఈ టెన్షన్స్ ఏమి ఉండేవి కదా మీకు? ఉండేది ఎవ్రీ టైం. అది చాలా యూజువల్గా ప్రతి ఒక్కరికి ఉండే భయమే. బట్ నా విషయంలో కూడా కొంచెం ఎక్కువే ఉండేది బేసిక్గా నాకు. బట్ ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, సెల్ఫ్గా ఉన్న అంటే మనతో ఉన్న కథలు కొన్ని రోజులు నడిపిస్తాయి. మన స్కిల్ని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొన్ని రోజులు మనల్ని ట్రావెల్ చేసేటట్టు చేస్తాయి. సో ఆ ట్రావెల్ని అయితే ఫేస్ చేశాను. ఎటువంటి భయం ఉన్నా, ఎటువంటి థింగ్స్ ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు నాకు నేను సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకుంటూ అట్లా ట్రావెల్ చేస్తూ ఫైనలీ సమ్ డే దెర్ ఇస్ అ డే ఐ విల్ అచీవ్ అనే ఒక థింగ్ అయితే నా మైండ్లీ నేను ఎప్పుడు ఉండే అనమాట బేసిక్గా. ఓకే. సో దాన్ని నమ్మి జర్నీ చేస్తూ వచ్చాను. ఫైనలీ అయితే మేకింగ్ ఇట్ టు ముత్తయ్య అంటే అది ఆబ్వియస్గా దట్ వుడెంట్ బి ద ఫస్ట్ ప్రాజెక్ట్. మీరు చెప్పారు 2019లో నీ గాట్ సమ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి. సో అంటే టిల్ ముత్తయ్య దాకా ఆ ఒక్క ఛాన్స్ కోసం, లేదంటే ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆన్ ద డే షూట్, ఆ సెట్స్కి వెళ్ళి లైట్స్ కెమెరా యాక్షన్ అని చెప్పి ఒక మూమెంట్ కోసం అని చెప్పేసి, సో ఆ మూమెంట్ దాకా రావడానికి మీరు ఫేస్ చేసిన మెయిన్ స్ట్రగుల్స్ ఏంటి అసలు? నేను అలాంటి స్ట్రగుల్స్ కంటే అంటే ఆఫీస్లో చుట్టూ తిరగడాలు, ఈ స్ట్రగుల్స్ కంటే కొంచెం క్రాఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ టైం నేను క్రాఫ్ట్ మీద ఫోకస్ పెట్టాను అనమాట. సో స్టోరీస్ డెవలప్మెంట్స్లో ఎక్కువ ఫోకస్ పెట్టేవాడిని. ఒక సేయింగ్ ఉంది, మీకు ఐడియా ఉండొచ్చు. If I have some 3 hours of time, I will spend on 2.5 hours time to what do you call sharpen the axe blade and దాని తర్వాత half an hour I will finish the task. సో అది నేను ఎక్కువ ఫాలో అవుతా బేసిక్గా. ఓకే. సో నేను ఎక్కువ క్రాఫ్ట్ మీద కూర్చుంటా. ఎక్కువ ఆఫీస్లో చుట్టూ తిరగడం ఇట్లాంటివి ఎక్కువ చేయలేదు నేను యాక్చువల్లీ. సో ఇంకొకటి నేను కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దానివల్ల నా పర్సనాలిటీ వల్ల నేను ఆ కైండ్ ఆఫ్ కష్టాలు ఎక్కువ పడలేదు. కానీ బట్ క్రాఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్, నా టైంని దాని మీద పెట్టేవాను అనమాట. సో అలా పెడుతూ నాకు ఆ కష్టాల గురించి పక్క పెడితే ఎప్పుడు మేనిఫెస్ట్ చేసేవాడిని. ఓకే. సో ఇలా పిచ్ చేసే రూట్స్ నేను ఫైండ్ అవుట్ చేసుకునేవాను అనమాట. ఎవరికి చెప్తే బాగుంటుంది అని ఐ యూజ్ టు కాంటాక్ట్ దెమ్ త్రూ సమ్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా. సో అలా కాంటాక్ట్ అయ్యి నరేట్ చేయడానికి టైం అడిగేవాడిని. సో ఇలాంటివి చేసేవాడిని. అండ్ కొంచెం నేను ఎప్పుడైనా సరే అది బిలీవ్ చేసిన, ఒక డెమో చూస్తే దే విల్ గెట్ ఇంట్రెస్ట్. ఒక పిచ్ ఫిలిం ఆర్ సంథింగ్ మన వర్క్ చూస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కథ వరకు రాసుకొని ఎంత అవకాశాలు తిరిగినా కూడా నాకు ఆ థాట్ అయితే ఉంది బేసిక్గా. సో అందుకని నేను డెమోతోనే వెళ్ళాను బేసిక్గా. సో దట్ వర్క్డ్ వెరీ వెల్. అండ్ వన్స్ అంటే నేను ఒకసారి రెడీ అయిన తర్వాత టైం పట్టలేదు. రెడీ కాకముందు నన్ను నేను రెడీ చేసుకోవడానికి నేను చాలా స్ట్రగుల్, అంటే
టైం ఎక్కువ స్పెండ్ చేయడము, లెర్నింగ్ మీద ఎక్కువ, క్రాఫ్ట్ మీద టైం స్పెండ్ చేయడము చేశాను. కానీ వన్స్ ఒకసారి నేను రెడీ, ఇప్పుడు నేను మై స్టోరీ ఈజ్ రెడీ అన్న తర్వాత నాకు టైం ఎక్కువ పట్టలేదు యాక్చువల్లీ. జేమ్స్ కెమెరాన్ ఒక కోట్ ఉంటుంది, అంటే కోట్ స్టేట్మెంట్ అనమాట. షూటింగ్ ఏంటి ఎక్కడి దాకా వచ్చిందంటే అయిపోయింది అంటాడు ఏదో సమ్ ఫిలిం ఒక ఇంటర్వ్యూలో. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఏమైంది అంటే సినిమా అంటే ఆల్మోస్ట్ డిస్కషన్ ఎలా ఉంటుంది అంటే వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఫిలిం అని చెప్పేసి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అంటాడు. ఓకే, ఆల్మోస్ట్ డన్ అంటే ఏంటి ఆల్మోస్ట్ డన్, ఇంకా మీరు షూట్ స్టార్ట్ చేయలేదు కదా అంటే షూటింగ్ ఇస్ జస్ట్ అ పార్ట్, మెయిన్ ప్రీ ప్రొడక్షన్ కదా, సో ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ కంప్లీట్, నేను షూట్ చాలా తొందరగా కంప్లీట్ చేస్తాను అంటాడు. దట్స్ అంతే. నేను ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు, ఈవెన్ సెట్లో కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం కానీ ముత్తయ్య చేసేటప్పుడు ఎస్పెషల్గా. సో ఇందాకన్నట్టు నేను ఈవెన్ బిఫోర్ ట్రయల్స్ నేను నరేషన్ చేసే కంటే ముందు నా ప్రీ ప్రొడక్షన్ అండ్ లొకేషన్ స్కౌటింగ్ ఎవ్రీథింగ్ డన్ అనమాట. సో అట్లా దానికి హ్యూజ్ హార్డ్ వర్క్ సెల్ఫ్గానే చాలా చేసి పెట్టుకున్నాను బేసిక్గా. సో ప్రాపర్లీ ప్రిపేర్డ్. ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఫర్ ముత్తయ్య యాక్చువల్లీ. సో కమింగ్ టు ముత్తయ్య, అసలు ముత్తయ్య స్క్రిప్ట్ ఎప్పుడు రాసుకున్నారు మీరు, ఏ ఇయర్లో? ఐడియా ఒక 2016-17 నుంచే ఉందన్నమాట. ఓకే. ఒక నేను ఆ టైంలో కొంచెం ఊర్లో ఉన్నాను బేసిక్గా. అక్కడ ఒక వరల్డ్ని చూసాను, ఒక డిఫరెంట్ పీపుల్ని చూసాను అనమాట. అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేయరు, ఊర్లోనే ఉండి వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వర్క్స్ చూసుకుంటూనే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసే అవకాశాలు అండ్ మొబైల్స్తో వీడియోస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు దే యూజ్ టు ట్రై అనమాట. సో అలాంటివి చూసినప్పుడు నాకు దిస్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్, అసలు చాలా బాగుంది, దీన్ని చూపించాలి అంటే వాళ్ళు అక్కడి నుంచే ఇప్పుడు మా ఊరు అనుకోండి 160 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్కి. అక్కడ ఉంటూనే దే ఆర్ టార్గెటింగ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడ ఉంటున్న ఈ డిజిటలైజేషన్ని యూజ్ చేసుకొని, సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో అదే వరల్డ్లో నుంచి 2 కథలు నేను రాసుకుండే అనమాట. యాక్చువల్లీ మల్టిపుల్ ఐడియాస్ ఉండే. సో అందులో నుంచి బెస్ట్ ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత నాకు 2 ఐడియాస్ ఉన్నాయి అనమాట. సో అంతకుముందు రాసిన కథ కొంచెం కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయినా. బట్ అది కూడా ఇలాగ రూరల్ డ్రామానే, రూరల్ విలేజెస్లో ఫిలిం మేకర్స్ అనమాట వాళ్ళుగా, దే మేక్ ఫిలిం. సో దాన్ని నేను చేయలేకపోయేసరికి సూపర్ వాయిస్ ఆఫ్ మెల్గాన్ టైప్లో ఉంటుందా, దట్ కైండ్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్. సో అట్లా ఉంటుంది. దాని తర్వాత సేమ్ వరల్డ్లో నుంచి నాకు ఈ లైన్ ట్రావెల్ చేస్తూ ఉండే. సో 1920లో నేను ఆ ఫిలిం ఇంకా చేయలేనని నాకు అర్థమైపోయిన తర్వాత ఇమీడియట్గా ఈ ఐడియా నేను పికప్ చేసుకొని 20లో ఫైనల్ స్క్రిప్ట్ చేశాను అనమాట. ఓకే, ఇది కొంచెం ఫీజిబుల్ కూడా. ఎగ్జాక్ట్లీ. సో టోటల్గా ఫినిష్ చేసి నేను ఇంకా నరేషన్ స్టార్ట్ చేశాను. అప్పటికే నాకు అంతకుముందు చేసిన ఒక డెమో ఉండే కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. ఓకే, ఫస్ట్ అంటే మీకు మొత్తం స్క్రిప్ట్ అది కంప్లీట్ అయ్యి ఒక ప్రాపర్ ఫస్ట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయ్యి మీరు ఫస్ట్ నరేషన్ ఇచ్చిన ఇయర్ ఏది? ఫస్ట్ నరేషన్ ఇచ్చింది యాక్చువల్లీ 21 బిగినింగ్లోనే. ఓకే, కోవిడ్ అంతా ఫినిష్ అయిపోయి అప్పుడప్పుడే ఓపెన్ అవుతుంది బేసిక్గా. సో పీపుల్ ఆర్ గెటింగ్ రెడీ టు మేక్ ఫిల్మ్స్. ఆ టైంలోనే నేను నరేట్ చేశాను. సో అంటే మీరు అంటే నాకు ఒక చిన్న అంటే ఇట్స్ నాట్ లైక్ కంపారిజన్ ఆర్ సంథింగ్. సో 2021లో మీరు అంటే మీకు అరౌండ్ 2016-17లో ఐడియా వచ్చినప్పటికి కూడా 2021లో మీరు ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ చేసుకొని యూ గేవ్ నరేషన్ కదా. 20లో ఫినిష్ అయిపోయింది. 20లో. సో ఆ టైంలో కామయాబ్ అని ఒక సినిమా వచ్చింది హిందీలో, సంజయ్ మిశ్రా అని చెప్పేసి, ఈజ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ యాక్టర్ అనమాట. ఓకే. సో నాకంటే నాట్ లైక్ కంపారిజన్. సో థింగ్ ఏంటంటే అందులో ఈజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. ఓకే. కొన్ని 100 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ చేసి ఉంటాడు ఆయన. సో ఒక ఏజ్కి వచ్చాక ఆయన ఏంటంటే ఎంతసేపు ఆయన చేసే క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఒక 3-4 రౌడీలు అంటే రౌడీ గ్యాంగ్ ఉంటారు కదా, సీనియర్ రౌడీ గ్యాంగ్స్, అందులో ఒక ఆయన జస్ట్ ఒక సింగిల్ డైలాగ్, సినిమా మొత్తానికి ఒకటే డైలాగ్ ఉంటుంది పాపం. సో అలాగా కొన్ని 100 సినిమాలు చేసిన ఒక ఆర్టిస్ట్ అతను కోరుకునేది ఏంటంటే గుర్తింపు. నేను ఒక నటుడిని అనే గుర్తింపు, అది కూతురు దగ్గర కావచ్చు లేదంటే మనవరాల దగ్గర కావచ్చు. సో మనవరాలకి చెప్తా ఉంటాడు అనమాట, లేదు నేను ఇన్ని సినిమాల్లో చేశాను, ఇంత చేశాను ఇలా అని చెప్పేసి. అంటే ఎవరు అంత పట్టించుకోరు, ఏదో చేసి ఉంటాడులే తాత లేదంటే ఏదో చేసి ఉంటాడులే నాన్న అన్నట్టే తప్ప ఆయన ప్యాషన్ ఏంటి లేదంటే ఆయన తాలూకా మైండ్ సెట్ ఏంటి, అసలు ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది ఎవరు తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏదో కొత్తగా నేను హీరోగా సినిమాలు చేస్తాను లేదంటే నేను మెయిన్ లీడ్ చేస్తాను అంటే నవ్వుతుంటారు అన్నమాట ఇండస్ట్రీ మొత్తం. సో ఆయనకు ఒక్క పాయింట్ ఎక్కడ దొరుకుద్ది ఆయన ప్రూవ్ చేసుకోవడానికి అంటే స్కూల్ డ్రామా జరుగుతూ ఉంటుంది వీళ్ళ మనోరాల స్కూల్ది. సో అక్కడ ఆయన పెర్ఫార్మ్ చేస్తే మొత్తం అందరూ క్లాప్స్ కొడతారు అనమాట.
సో ఈ చప్పట్ల కోసమే నేను ఇప్పుడు నిన్నాళ్ళు ఊబిళ్ళవుతుంది, ఎందుకంటే నన్ను చూస్తున్నారు సినిమాల్లో, ఒక్కని చూసే నువ్వు ఆ క్యారెక్టర్ కదా అంటారు తప్పితే నా పేరు ఎవరికి తెలియదు. రైట్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఐఎమ్ సీకింగ్ అని చెప్పేసి చాలా హార్ట్ వార్మింగ్ ఉంటుంది ఫిల్మ్ అనమాట. సో నాకు ముత్తయ్య సినిమా చూస్తున్నప్పుడు కొంచెం ఆ ఛాయలు కనిపించాయి. సో నాకు అనిపించింది ఏంటంటే, అంటే మీరు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇది అప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది అనమాట, సేమ్ లాక్డౌన్ టైంలోనే. సో మైట్ బి సమ్ ఇయర్స్ ఓల్డ్ ఫిల్మ్, ఇషా తల్వార్ కూడా ఉంటుంది ఫిల్మ్. సో అరౌండ్ సమ్ 2016-18 తీసుండొచ్చు సినిమా అది. సో అది రిలీజ్ అయింది. సో నేను ఇంకా వాట్ ఐ థాట్ ఆ సినిమా మీరు చూసుండి మళ్ళీ ఏమైనా చిన్న టెన్షన్ పడ్డారేమో అన్నట్లే అనిపించింది నాకు. నేను అసలు అది చూడలేదు. నాకు అంత అది యాక్చువల్గా అంతకంటే ముందు సినిమా చేయకపోవడానికి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది బేసిక్. ఓకే. సో దాన్ని అందుకే చేయలేదు బేసిక్గా. సో ముత్తయ్యకు నేను అసలు ఏది చూడలేదు బేసిక్ అప్పటివరకు. అసలు పోలికుండదు. కాకపోతే ఓవరాల్ థీమ్ అతను కోరుకునేది, ఇతను కోరుకునేది అంటే ఒక సినిమా అవకాశం, ఇతను కోరుకునేది ఆ సినిమా అవకాశం వస్తున్నాయి కానీ గుర్తింపు. తన కూతురు తనని గుర్తించాలి, తన మనవరాలు తనని గుర్తించాలి, లేదంటే సమాజం తనని ఒక నటుడిగా గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలి, ఒక చిన్న సార్ట్ ఆఫ్ ఒక చిన్న క్లాప్ కోరుకుంటాడు అతను అంతే. సో ఆ లాస్ట్ లో ఆ స్కూల్ ఎపిసోడ్ ఎంత బాగుంటదంటే, ఇప్పుడు మనకి మీరు ముత్తయ్యలో ఎలాగో థియేటర్ ఎపిసోడ్ అందరూ చూసే ముసలాడా చూడు అసలు అదిరిపోయింది, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి అంటే అప్పుడే సావన్లేరా పద అని చెప్పేసి ఒక అంటే అక్కడ నేను నిజంగా టెన్షన్ పడ్డా, ఎక్స్పెక్టెడ్ గొప్ప తీసి ఏంటైనా అరే డ్రీమ్ కదా ఆయనకి అంటే అక్కడ లేదు, ఒక చిన్న హార్ట్ వార్మింగ్ మూవీ ఉంటుంది. అలాగే నా కామయాబ్ మూవీ చూస్తున్నప్పుడు ఇట్ గేవ్ మీ ద సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అనమాట. సో దెర్ ఆర్ ఫ్యూ సిమిలారిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలింగ్. అంటే అక్కడ కూడా సంజయ్ మిశ్రా ఇస్ ఏ 70-year-old guy. సో ఇక్కడ కూడా నాటకాలు ఆయన సినిమాలు. సో ఆ చిన్న ఇది ఉంటుంది, బట్ రెండు కూడా చాలా మంచి సినిమాలు. సో అది చూడండి ఎప్పుడైనా, ప్రైమ్ లో ఉంది అనుకుంటా కామయాబ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో మీకు అంటే ముత్తయ్యకి కొంచెం ఇది రూరల్ అయితే అది కొంచెం అర్బన్ డ్రామాలా ఉంటుంది. అంటే ఈ కొంచెం ఈ కైండ్ ఆఫ్ మీకు చెప్పారు ఇందాక ఫస్ట్ అయిపోయింది కూడా అలాగే, అదే సినిమా అంటే సినిమా అండి యాక్చువల్లీ. ఓకే. ఊర్లో వాళ్ళందరూ కలిసి 19లో సినిమా పూజ ఫినిష్ అయిపోయింది, నేను రెక్కి అవన్నీ చేస్తా ఉన్నాను. కోవిడ్ వచ్చిన తర్వాత అవి కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేస్తున్న తర్వాత నేను అప్పటికే ఆ డెమో చేసి పెట్టుకున్నాను, ఇది ఆ ప్రీవియస్ స్క్రిప్ట్కి సంబంధించి. దట్ వాజ్ సో దాని తర్వాత గ్రాడ్యువల్లీ నాకు ఈ సినిమా గురించి తెలిసింది, దాని తర్వాత చేయలేదండి. ఓకే. బండి వల్ల మీ బండి స్లో అయింది? లేదు, అంటే నాకు చాలా ఇష్టమైన సినిమా. ఇది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది అసలు. అలా కొన్ని సినిమాలు అయితే ఏకంగా షూట్ స్టార్ట్ అయిపోయి తర్వాత లేదంటే ఆల్రెడీ వేరే లాంగ్వేజ్ ఇదే కాన్సెప్ట్ వస్తుందంటే ఆపేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఏది అది కూడా చాలా పెద్ద బడా హీరోల సినిమా, ఎగ్జాక్ట్లీ చిన్న ఇవి కూడా కాదు, బడా హీరో సినిమాలు. లేదు వేరే లాంగ్వేజ్ లో ఇదే ఫార్మాట్ లో ఇదే థీమ్ తో సినిమా వస్తుందంట అంటే మొత్తం స్టోరీ అంతా అసలు స్క్రాప్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునవును. సో ఇట్ హ్యాపెన్స్. సో ఆ ప్రాసెస్ లో నాకు ప్రవీణ్ కూడా చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. అందుకే సో అందరూ అంటే మీరు ప్రవీణ్ కానీ లేదంటే అంటే నాకు ఈ యంగేజ్ ఫిల్మ్ మేకర్స్ లో మీరు కానీ ప్రవీణ్ కానీ వెంకటేష్ మహా కానీ వీళ్ళందరూ కూడా ఈ రూటెడ్ స్టోరీస్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనిపించింది అనమాట. భాస్కర్ అంటే మీరు రాసుకున్న కథ ఒక 70 ఏళ్ళ అతనికి కొత్తగా ఇన్ ద సెన్స్ సినిమాలో ప్రూవ్ చేసుకోవాలనే ఒక అవకాశం కోసం అని చెప్పేసి తను ఊళ్ళో ఉండడం అనేది ఫైన్. అయితే ఇది అంటే ఖచ్చితంగా ఎంత ఫిల్మ్ మేకర్ మీకు ఆర్టిస్టిక్ వ్యూ ఉన్నప్పటికీ కూడా కమర్షియల్ వ్యూ అనేది కూడా చాలా క్రూషియల్. ఎంత అంటే మీలోని కళాత్మక ఎంత చూపించుకున్నా కూడా ప్రొడ్యూసర్కి డబ్బులు మిగిలినప్పుడు లేదంటే అట్లీస్ట్ దానికి రిసెప్షన్ ఖచ్చితంగా ఏదో ఒక వేలో వస్తుంది. ఏదో థియేటర్లో వస్తుంది, లేదా ఓటీటీలో వస్తుంది, లేదా యూట్యూబ్లో వస్తుంది. ఎక్కడి నుంచి అక్కడ రిసెప్షన్ కంటెంట్ బాగుంది, రిసెప్షన్కి ఫైన్. కాకపోతే ఈ ప్రొడ్యూసర్ వైబిలిటీ విషయంలో లేదంటే కమర్షియల్ వైబిలిటీ విషయంలో ఎప్పుడు కూడా మీకు శివరపల్లి ఈజ్ ఫైన్. ఇట్స్ మోర్ ఏ సేఫ్ బెట్. ఎందుకంటే ఆల్రెడీ పంచాయత్ ఈజ్ ఏ హ్యూజ్ హిట్. సో దానికి ఇక్కడ మీకు కాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎందుకంటే రాఘమయ్యర్ కానీ, పావనీకరణం కానీ, మురళీధర్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రాపర్గా యాప్ట్ అయిన, రూపాలక్ష్మి కానీ చాలా ప్రాపర్ యాప్ట్ ఆర్టిస్ట్ దొరికారు, అంత ఫైన్. బట్ ముత్తయ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అందరూ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు. బలగం సుధాకర్ రెడ్డి మీ సినిమా తర్వాత ఆయనకి బలగం సినిమా వచ్చి ఆయన మీ సినిమా కంటే ఆ తర్వాత వచ్చినప్పుడు కూడా ఆయనకి ఇంటి పేరు బలగం అయిపోయింది అలాగా. సో బట్ మీకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు ఫైన్. బట్ ప్రొడ్యూసర్ వైబిలిటీని అంటే ఇప్పుడు మైట్ నాట్ బి బృందా కానీ లేదంటే హేమంత్ గాని దొరక్కపోయి ఉంటే ఇది ఇలాగా ప్రాజెక్ట్ అవుట్పుట్ వచ్చేది కాదేమో.
సో దాన్ని బట్టి ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే అప్పుడు మీరు చేయగలిగేవారా అసలు? అంటే బేసిక్గా నేను కొంచెం స్టోరీ టెల్లింగ్లో చేంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఐ యూజ్ టు అంటే కొంచెం స్టబన్ అని కాదు, రైటింగ్ వైజ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఓకే, స్టోరీ టెల్లింగ్ వైజ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. మేబీ ఒకవేళ చేంజెస్ అడిగితే కాస్టింగ్ వైజ్ ఏమన్నా మేబీ వైబిలిటీ అంటే మోస్ట్లీ కాస్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రైటింగ్ ఈజ్ సో యాక్చువల్లీ మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ సో ఎంటర్టైనింగ్, మొత్తం సో ఎంటర్టైనింగ్. సో రైటింగ్ వైజ్ మోస్ట్లీ ఏమైనా డిస్కషన్ జరిగినా నేను కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని బేసిక్గా. బట్ కాస్టింగ్ వైజ్ డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే నేను కొంచెం ఓపెన్గా ఉండేవాడిని బేసిక్గా, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు బేసిక్గా. కొంచెం విజిబిలిటీ కోసం ఇప్పుడు సుధాకర్ గారి బదులు మన ఈ బలగం సుధాకర్ గారి బదులు శుభలేఖ సుధాకర్ గారిని తీసుకురావచ్చేమో అంటే ఆప్షనల్ వైజ్. యా, బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ రెడ్డి గారికి రీప్లేస్మెంట్ అంటే చాలా క్వాలిటీస్ కావాలి. నాటక రంగం గురించి ఎంత వైబిలిటీ గురించి ఆలోచించినా కూడా ఆ నాటకాలు వచ్చి ఉండాలి. సో 70 yearsలో కూడా స్ట్రాంగ్ ఉండగలగాలి, యాక్టివ్ క్యారెక్టర్. సో అవన్నీ రీప్లేస్ చేయగలిగే ఇంకొక పర్సనాలిటీ ఉంటే మేబీ వీ కెన్ చెక్ అనమాట. బట్ ఇప్పుడు చేసిన కాస్టింగ్ మాత్రం చాలా హార్ట్ తో కాస్టింగ్ గురించి అంటలేదు. అంటే ఇది ఒకవేళ దీన్ని కమర్షియల్ గా కూడా కొంచెం ప్రొడ్యూసర్ కూడా డబ్బులు మిగలాలి అని ఒక థాట్. ఇప్పుడు ఇదంటే 15 రోజులు కంప్లీట్ చేసుకున్నారండి, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు అంతా మీ ఊరు, సో టెన్షన్ లేదు, షూట్ పర్మిషన్స్ గోల్లేదు, సెటిల్ గోల్లేదు, సింపుల్ గా ఊర్లో వెళ్ళి హ్యాపీగా మోర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ లా దీన్ని. ప్రొడ్యూసర్ గురించి ఆలోచించింది అక్కడే నేను. ఇప్పుడు నేను దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టించి లొకేషన్స్కి మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ బడ్జెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో చెయ్యాలి దీన్ని, ఈ కథని చెప్పాలి అనే పర్స్పెక్టివ్లోనే నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసిన అనమాట. చాలా అంటే చాలా గ్రౌండ్ వర్క్. ఈవెన్ నేను బృంద గారిని వాళ్ళని కలిసే వరకే ప్రీ ప్రొడక్షన్ మోస్ట్లీ ఫినిష్ అయిపోయింది అనమాట. లొకేషన్ స్కౌటింగ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్. జస్ట్ నా బైక్ మీద వెళ్ళి నేను టోటల్ ఒక 600 to 700 ఫొటోస్ కలెక్ట్ చేసి జస్ట్ అలా ముందు పెట్టాను అనమాట బేసిక్గా. సో ఇంకో థింగ్ ఏంటంటే కొన్ని కథలు చెప్పడానికి మనం ఆ కథలే రైట్ పీపుల్ని చూస్ చేసుకుంటుంది అనేది వింటూ ఉంటాం బేసిక్గా. సో ముత్తయ్య ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ఎట్లా అంటే బేసిక్గా హేమంత్ వాళ్ళని బృంద వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకు కూడా థాట్ ప్రాసెస్ అదే ఉండే. ఈ సినిమా నుంచి డబ్బులు ఎంత రిటర్న్ వస్తాయి, ఎంత లాభాలు వస్తాయి అనే ఒక థాట్ ప్రాసెస్ లేదు. ఈ సినిమా విషయంలో మాకున్న థాట్ ఒకటి మంచి కథ చెప్పాలి, మా పర్పస్ సర్వ్ అయితే చాలు, అంతకంటే మేము ఇప్పుడు అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నారు కాబట్టి ముత్తయ్య వాజ్ పాసిబుల్ విత్ దెమ్ అనమాట. ఒకవేళ కమర్షియల్ థాట్ ప్రాసెస్లో ఉంటే మేబీ దానికి కావాల్సిన జాగ్రత్తలు, దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ యాడ్ అయ్యి ఒక్కొక్కసారి ఫైనల్ ప్రొడక్ట్ మీద అది కొంచెం మేబీ ఛాన్సెస్ కూడా ఉంటుండే. బట్ ఎవ్రీథింగ్ వాళ్ళ గోల్ కూడా అదే. నా గోల్ ఏంటి ఫైనల్గా ఒక మంచి కథ చెప్పాలి, విచ్ ఈస్ సో ఎంటర్టైనింగ్. బేసిక్గా మీరు సినిమా స్టార్ట్ చేయడం కూర్చుంటే ఇట్ ఈస్ నాట్ ఆర్ట్ హౌస్ ఫిలిం, ప్యూర్లీ ఆర్ట్ హౌస్ ఫిలిం లాగా ఏమి ఉండదు. సో యాక్టివ్ క్యారెక్టర్స్, ఎమోషన్స్ ఉంటాయి. సో తెలుగు సినిమాలో ఉండాల్సిన సౌండింగ్ అంతా అందులో ఉంటుంది బేసిక్గా. సో వెరీ పాజిటివ్గా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రొడ్యూసర్లు కానీ ఎవ్రీవన్, డిఓపి, యాక్టర్స్, ఎవ్రీవన్ చాలా మంచి కథ చేయబోతున్నాము, చాలా మంచి సినిమా చేయబోతున్నాం అనే ఒక థాట్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకొని చేసినాం బేసిక్గా. ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించలేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ప్రొడ్యూసర్స్ కూడా డబ్బుల గురించి ఆలోచించకుండా చాలా స్ట్రాంగ్గా చేశారు. బట్ దీని టార్గెట్ మాత్రం మొదటి నుంచి ఓటీటీ ఉండే అనమాట బేసిక్. ఓకే, థియేటర్ అస్సలు ఆప్షన్ లేకుండా బేసిక్గా. ఆ క్లారిటీ ఉంటే ఫైన్. యా, ఓటీటీ స్ట్రాంగ్ టార్గెట్ ఉండే. బట్ ఐ హోప్ అంటే ఇంకా ఈ ఫిలిం ఇంకా వెళ్తుంది బేసిక్గా.
ఫైనాన్షియల్లీ కూడా ప్రొడ్యూసర్స్ విల్ బీ సో హ్యాపీ అనే ఒక నేను సో బిలీవ్ చేస్తున్నాను. ఇస్ ఇట్ వైబుల్ యాజ్ ఆఫ్ నౌ? అంటే ఇప్పుడు ఈటీవీకి సేల్ చేసిన తర్వాత ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. ఈవెన్ షేరింగ్ బేసిస్ మీద ఇప్పుడు చేసింది. ఈటీవీ పీపుల్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ యూ మేడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బేసిక్గా రీసెంట్లీ నేను ప్రీమియర్లో కలిసినప్పుడు దే హ్యావ్ గివెన్ అ గ్రేట్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. ఫైన్, దెన్ ఇట్ ఈస్ ఫైన్. అయితే ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీ టైంలో అంటే ఈ కైండ్ ఆఫ్ మొత్తయ్య సినిమాకే సో ఇప్పుడు మీరు అన్నట్టు కమర్షియల్ వైబిలిటీ అనేది కాకుండా మోస్ట్ ఆఫ్ ఆర్టిస్టిక్ అని చెప్పేసి అన్నారు కదా. అయితే మీరు మీ వన్ ఆఫ్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు లైక్ కొన్ని ఫ్రేమ్స్ ఐ వాంటెడ్ ఇట్ టు మేక్ ష్యూర్ దట్ అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్, ఇది ఒక ఆర్టిస్ట్ లైఫ్లో ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తారు కాబట్టి ఆ లాంగ్ షార్ట్స్ కానీ లేదంటే ఆ వైడ్ ఫ్రేమ్స్ కానీ పెట్టానని చెప్పాను. అయితే నాకేమనిపించిందంటే సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ వీళ్ళిద్దరూ తాగేసి ఆ షార్ట్ ఫిల్మ్ డిలీట్ అయిపోయింది అని చెప్పేసి వీడియోస్ అని డిలీట్ అయిపోయినాయి అని చెప్పేసి కొట్టుకుంటుంటారు కదా, అక్కడ ఐ లైక్ ఇట్ ఆ సీన్లు. ఎందుకు అంటే అక్కడ క్లోజ్అప్ షాట్స్ అవసరం లేదు. వాళ్ళు ఎలా వాళ్ళకి ఇప్పుడు తాగేసి ఉన్నారు, వాళ్ళ స్పెసిఫిక్గా యాక్టింగ్ చేసేసి ఓ ఎమోషన్స్ పండించి ఇది కాదు, చాలా చిల్లరగా కొట్టుకుంటున్నారు వాళ్ళు లిటరల్గా చెప్పాలంటే. తాగేసి ఓ ముసలాడన్న రెస్పెక్ట్ అతనికి లేదు, కుర్రాడు ఏదో పొరపాటున అయిందన్న ఇది లేదు, వీడికి ఇద్దరు తాగేసి కొట్టుకుంటున్నారు, దట్ ఈస్ ఫైన్. బట్ కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి టెంపుల్ దగ్గర బండి పడేసి వెళ్ళిపోతుంటాడు కదా షూటింగ్ అనగానే. సో అక్కడ అలాంటి ఫ్రేమ్స్ అంటే వైడ్ యాంగిల్ ఈస్ ఫైన్, ఎందుకంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఇతను ఆత్రం కనిపిస్తుంది, ఫైన్. సో కొన్ని షార్ట్స్కి అంటే స్పెసిఫిక్గా ఇతను గుళ్ళో ఎప్పుడైతే క్యారెక్టర్ ప్లే చేస్తాడు కదా, ఒకటి ఏం క్యారెక్టర్ అది, గడ్డం అది మొత్తం కలర్ వేసుకొని యమధర్మరాజు క్యారెక్టర్ అది, దుర్యోధనుడు. సరే, సో దుర్యోధనుడు క్యారెక్టర్ వాటికి కొంచెం క్లోజ్అప్ షాట్స్ ఉంటే బాగుండేది కదా, దట్స్ వేర్ హీస్ పెర్ఫార్మింగ్ కదా అనిపించింది నాకు. సో దానికి అంటే టెక్నికల్గా మీరు తీసుకున్న థాట్ ప్రాసెస్ ఇస్ ఫైన్, బట్ అది కొంచెం కాస్త ఎందుకంటే దట్ ఈస్ వేర్ అది ఒక ఏమంటారు రెవల్యూషన్ మూమెంట్ ఆఫ్ ద ఫిలిం. అవును. సో హీ కెన్ యాక్ట్ లైక్ అంటే అంత అద్భుతంగా చెప్తున్నాడు అతను ఒక పద్యాన్ని కానీ లేదంటే ఆ మోనో యాక్ట్స్ ఏకపాత్ర అభినయం అనేది ఎంత బాగా చేస్తున్నాడు అనేది. సో అక్కడ క్లోజ్అప్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఒకటి సినిమాకి ఇచ్చిన విజువల్ లాంగ్వేజ్ కానివ్వండి, విజువల్ ట్రీట్మెంట్లో కానివ్వండి, ఎక్కడ సినిమాటిక్ కెమెరా మూమెంట్స్ అవి వద్దని ముందు నుంచే మేము కాన్షియస్గానే డెసిషన్ తీసుకున్నాం. బేసిక్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు అది జరుగుతున్న లొకేషన్, కాంటెక్స్ట్, మనం చాలా డ్రామా స్టేజ్ ప్లే సీన్స్ సినిమాలో చూసాం. బేసిక్గా మీరు అన్నట్టు చాలా సినిమాటిక్గా వాటిని డెలివర్ చేసిన ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి, ఎమోషనల్గా కానీ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంటి అంటే ఒకటే ఒక థాట్ ప్రాసెస్ ఉండే ఏంటి అంటే సో అది చాలా రియల్గా ఆడియన్స్ అక్కడ నిల్చొని చూస్తున్న ఫీలింగే ఉండాలి. ఎక్కడ సినిమాటిక్ దాన్ని షార్ట్స్ వైజ్ వాటి వైజ్ కొంచెం ఎక్కడ గ్లోరిఫై కానీ లేదంటే అట్లా చేయకూడదని ఒక థాట్ అయితే ఉండే అనమాట. రియలిస్టిక్గా ఉండాలి, చాలా రియలిస్టిక్గా. ఈవెన్ బట్ అలాంటి థింగ్ మేము ఎక్కడ చాయిస్ తీసుకున్నాం అంటే మ్యూజిక్ వైజ్ తీసుకున్నాం అనమాట. ఇఫ్ యూ అబ్జర్వ్ ద మ్యూజిక్ దేర్, దట్ ఈస్ సో అప్లిఫ్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ చాయిస్ అక్కడ తీసుకున్నాము. విజువలీ బట్ ఇట్ హ్యాస్ బి సో రియలిస్టిక్, అక్కడ నిల్చొని చూస్తున్న ఫీలింగ్ ఉండాలి. అసలు డ్రామా ఏంటి అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ స్టేజ్, చిన్న గుడిలో చిన్న జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఈ నాటక మండలి వీళ్ళు కొంచెం ఈ ట్రూప్స్ ఎట్లా ఏం చేస్తూ ఉంటాయి అంటే ఊర్లలోకి వెళ్ళి గుడుల్లో కానీ చిన్న చిన్న స్టేజెస్ ఉంటే వాటి మీద ప్లే చేసి వెళ్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు సెల్ఫ్ ఒక స్టేజ్ చిన్న అరుగుల మీద కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి సెటప్ని అలాంటి వాటిని రియలిస్టిక్గా షూట్ చేస్తేనే దట్ విల్ బి ఫైన్ అనే ఒక అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అంతే, దట్స్ ఇట్. సో దాన్ని ఆడియన్స్కి కావాల్సినట్టు మ్యూజిక్ త్రూ దాన్ని అప్లిఫ్ట్ చేసాం బేసిక్గా. ఆయన డ్రామాని కానీ ఆయన ఆపోజిట్ క్యారెక్టర్ రియాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ అప్లిఫ్ట్ చేసాము. సో ఓవరాల్ సినిమాకు ఇచ్చిన విజువల్ ట్రీట్మెంట్ ఆర్ విజువల్ లాంగ్వేజ్ ప్రతి చోట మెయింటైన్ చేసాం అన్నమాట. సో దట్ ఈస్ అ బ్యూటీ. చాలామంది దాన్ని చాలా అలాంటి విజువల్ ట్రీట్మెంట్ని దే ఆర్ జస్ట్ ఎంకరేజింగ్ అండ్ కొత్తగా తీయాలి ఇట్లా ఫిలిమ్స్, విజువల్ ట్రీట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవ్వాలి. సినిమా చూసిన ఫీలింగ్ కాకుండా కొంచెం రియల్ లైఫ్ చూసిన ఫీలింగ్ కావాలి. మేము అక్కడ ఉండి చూస్తున్న అంటే లైవ్లీ ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్లో చాలామంది నాకున్న పర్సనల్ మెసేజ్లు కూడా
చాలా లైవ్లీగా ఉంది. ఒక సినిమా ఖచ్చితంగా లైవ్లీగా ఉంది. బట్ నాకు ఆ ఒక్క ఫ్రేమ్ మాత్రం, ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ రెవల్యూషన్ పార్ట్. ఎందుకంటే అప్పటిదాకా చాలా లైట్ తీసుకుంటాడు, ఏం చేస్తాడులే ముసలాడు, అసలు రాదు, ఏదో జస్ట్ పాటలు పాడుతూ ఉంటాడు, అటు గెరగర తిరుగుతూ ఉంటాడు. బట్ అక్కడ ఆయన కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. అంటే ఒక డైలాగ్ మర్చిపోడు ఆయన, టక 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 డైలాగ్ చెప్తుంటా ఏం చెప్తాడు అన్నట్టే ఉంటుంది. సో దానికి కొంచెం క్లోజ్అప్ ఉండి ఆయనకి ఒక ప్రాపర్ ఒక ఇక్కడ దాకా అట్లీస్ట్ ఒక షార్ట్ తీసుకొని, సో అలా ఉండుంటే బాగుండేది కదా అని ఒక చిన్న నాకు అనిపించింది అనమాట. బట్ దట్ ఈస్ ద సీన్ ప్రీమియర్లో కానివ్వండి, లేదంటే ఫిలిం ఫెస్టివల్స్లో కానివ్వండి, మోస్ట్ సక్సెస్ఫుల్ సీన్ అది యాక్చువల్గా. అదే అంటున్నా, అది మోస్ట్ కనెక్టివిటీ పాయింట్ ఉన్న సీన్. ఎగ్జాక్ట్లీ. అంటే షూట్ గురించి ఎవరు ఇంతవరకు నాకైతే క్వశ్చన్ రాలేదు అంటే ద వే వి షాట్ ద సీన్. ఇప్పటివరకు అది కొంచెం అంటే ఎమోషనల్ డెప్త్ ఉండాలని కొంతమంది అడుగుతున్నారు బేసిక్గా. అది ఎక్కడ అంటే టోటల్ ఫిలింలో కొంచెం డ్రమటైజ్ చేసుంటే ఇంకా బెటర్గా ఉంటుండే అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. బట్ ఐ హ్యావ్ సీన్స్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. మన ఇండియాలోనే చాలా గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ఉన్నాయి బేసిక్గా. వాట్ ఈజ్ రియాలిటీ అంటే మన ఎమోషన్ ఎంతవరకు షేర్ చేసుకోగలుగుతాం అవతల వాళ్ళతో, ఇప్పుడున్న జనరేషన్లో ఎంతవరకు షేర్ చేసుకుంటాం, మాట్లాడినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈవెన్ నీ పర్సనల్ విషయాలు చెప్పినా కూడా ఏ విధంగా ఉంటుంది అనే ఒక పర్స్పెక్టివ్ని చాలా ఫిలిమ్స్ అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేసినాయి అనమాట. బేసిక్గా చాలా లైఫ్ గురించి చాలా ఒక ఎమోషనల్ థింగ్ చెప్తున్నా కూడా కొన్ని ఫిలిమ్స్లో ద వే షాట్ ద సీన్ అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా, కొత్త పర్స్పెక్టివ్ కదా. మనం రెగ్యులర్ ఫిలిమ్స్లో చేసినట్టు దాన్ని మ్యూజిక్తో కానీ షార్ట్స్తో కానీ ఇట్ హ్యాస్ టు రీచ్ అనే టార్గెట్ అనేది సినిమాటిక్ టార్గెట్ పెట్టుకోకుండా చాలా న్యాచురల్గా షూట్ చేసిన ఫిలిమ్స్ చూసినాం అనమాట బేసిక్గా. సో ఈ కథను అంత ఆనెస్ట్గా చెప్పాలి, అంత రియలిజం అనేది, లైవ్లీనెస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ వీ హ్యావ్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ విజువల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. దట్ ఈస్ ద థింగ్. దట్ ఈస్ ఫైన్. అయితే నాకు మొత్తం సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అంటే ఒక చిన్న భయం వేసింది అనమాట. భయం ఎందుకంటే ఈయన వీడియో షూట్ చేస్తూ ఉంటాడు కదా, ఎక్కడ ఏ టిక్ టాక్లోనో యూట్యూబ్లోనో పెట్టేసి సడన్ గా ఫేమస్ అయిపోయినట్టు చూపిస్తారా, ఇది మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆబ్వియస్ గా అతను బాగా చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కి ఇంటర్నెట్ లో ఆబ్వియస్ గా దేర్ వుడ్ బి ఎనఫ్ రీచ్. అది మళ్ళీ రెగ్యులర్ అయిపోద్దేమో, మళ్ళీ మేము ఫేమస్ లాగా అయిపోద్దేమో అన్నట్టు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే డిలీట్ అయిపోయినట్టు అమ్మాయి అది కాదు వచ్చిన రిలీఫ్. అప్పటిదాకా చిన్న ఇది ఉండే, అంటే ఏదో కొడతా ఉంటది కదా సినిమా చూస్తున్నాం సేపు, ఈ రీల్స్ ఫేమస్ అయిపోయినట్టు ఏం చూపిస్తారు ఇతన్ని, అది ప్రాపర్ గా ఉండదు కదా. ఎందుకంటే ఈజ్ మోర్ ఆఫ్ ప్రాపర్ ఆర్టిస్ట్. ఈయన ఏదో సరదాగా రీల్స్ ఫన్ రీల్స్ చేసే బ్యాచ్ కాదు. ఈయనకి రావాల్సిన గుర్తింపు ఇలా కాదు అని మనసులో ఒక థాట్ నడుస్తూ ఉంటది. ఈ చూస్తే పొలవమని షూట్ చేస్తా ఉంటాడు అని. సో మీరు ఎప్పుడైతే లేదు డిలీట్ అయిపోయింది అమ్మాయి ఇదైతే కాదు. ఓకే. సో మీకు ఆ థాట్ ప్రాసెస్ ఉండేనా, ఈ టైప్ ఆఫ్ ఎండింగ్ ఇవ్వచ్చు లేదంటే ఈ టైప్ లో ఎలివేట్ చేయొచ్చు అన్న ఎప్పుడైనా థాట్ వచ్చింది? అసలు అది థాట్ ప్రాసెస్ అదే ఉండే. కొంతమంది డిస్కస్ చేసేటప్పుడు కూడా ఈ రీల్స్ త్రూ అవుతే బాగుంటది అనే ఒక, మళ్ళీ ఆ ఫోను రికవర్ అయ్యి డేటా రికవర్ అయ్యి సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ కూడా చేసిరు. కానీ నేను అది వద్దనుకున్నా. ఎందుకంటే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం 100% పెట్టి మన నుంచి చాలా సినిమా అనేది ఒక కొటేషన్ కూడా ఉంది మీకు యాక్చువల్గా, సినిమా విల్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ అనే ఒక చిన్న లైన్ అయితే చూసాం అనమాట బేసిక్. సో అట్లా తను చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, 100% డెడికేషన్ పెడతా ఉన్నాడు. కానీ అవకాశం ఎప్పుడు వచ్చిందంటే తనకున్న ఒకే ఒక పొలం అమ్మి అక్కడి నుంచి కొడుకుని కూడా సెటిల్ చేసి ఉన్న ఆ 1 lakhతోనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి, అది కూడా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా చీట్ చేస్తాడు అనే థాట్ ప్రాసెస్ ఉంది. షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా సో అంబిషియస్ కాదు, చేసి నేను సరదాగా చేస్తూ ఉన్నాడు. బట్ అలాంటి సిచ్యువేషన్లలో ఉండి కూడా ఒక ప్రయత్నంలో ప్యూరిటీ మన 100% ఉంటే ఆపర్చునిటీ విల్ బీ క్రియేటెడ్ త్రూ దట్ స్ట్రగుల్ ఆర్ ఎండీవర్ అనే ఒక చిన్న థింగ్ చెప్పాలి అనే దాని నుంచి షార్ట్ ఫిల్మ్ చేస్తాడు. డబ్బులు అంటే పొలం అమ్మి ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి, అది కూడా నాట్ సో రిలయబుల్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అథెంటిక్ అంటే ఒక మంచి జెన్యూన్ అనేది మనకు అనిపించదు.
బట్ ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా వాడి లైఫ్లో ఏదో ప్రయత్నం చేస్తూ 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 అనుకోకుండానే ముత్తయ్యకు తగులుతుంది దానికి. హెల్ప్ అవును. చేస్తుంటాడు అనమాట. సో కొన్నిసార్లు నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది. డెలిబరేట్గా లేదు అక్కడ ఆ క్యారెక్టర్ కూడా. ఆ క్యారెక్టర్ చేసినందుకు అవకాశం వచ్చింది, లేదంటే ఇట్లా కాకుండా అతను కూడా చాలా నార్మల్గా చేస్తాడు. అది ఎవరో అనుకోకుండా చూసి ఈయన స్కిల్ చేస్తారు. ఎక్కువ పోర్ట్రే కావడం, చాలా న్యాచురల్గా మాట్లాడిన ఆ డైలాగ్స్ అవి పోర్ట్రే కావడం, వీటి వల్ల ఆయన టాలెంట్, ఆయన వెనకాల దాని వెనకాల కష్టము, వీటి వల్లే వచ్చింది అని ఒక థాట్ ప్రాసెస్లో True అది. డెప్త్ ఉంది యాక్చువల్లీ. బట్ అది బయటకు కనిపించదు. అదే. ఇంకా మీరు అన్నట్టు ఆ ఫిల్మ్ మేకర్ ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీస్తాడో అవును. అసలు అతని క్యారెక్టర్ ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే లక్కీ భాస్కర్ లో రామ్కి క్యారెక్టర్ రేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అవును. సో ఆ లక్కీ భాస్కర్ లో ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ అనుకుంటాడు కదా, దొరికిపోయారేమో పారిపోయారేమో లేదంటే అతను మోసం అవును. చేశాడేమో అనుకున్నప్పుడు అవును. వాడు అలా ఇంటికి ముందు వచ్చి ఇలా స్మైల్ అవ్వగానే దుల్కర్ సల్మాన్ ఫేస్ లో ఒక రిలీఫ్ వస్తుంది చూడండి. ఎగ్జాక్ట్లీ సో ఆ రేంజ్ ఎలివేషన్ పడాలి వాడికి కూడా. ఎందుకంటే నిజమే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడేమో ఎవరికి తెలుసు, నథింగ్. అక్కడ అవును, అవును. వాడేమి చాలా సిన్సియర్ గా సినిమా చేస్తున్నట్టు ఏం చూపించరు. అవును, వీడు ఎలాగైతే ఫోన్ లో వీడియో తీసి వీడు అలాగే కెమెరాలో తీస్తా ఉంటాడు. చేస్తున్నాడు అంతే. అవును. సో కట్ చేస్తే లేదు తాత నీకు ఇలా వాళ్ళు ఫోన్లు చేశారు వీళ్ళు ఫోన్లు చేశారు అని వచ్చేటప్పటికి అవును. అక్కడ ఆ రామ్కి రేంజ్ ఎలివేషన్ పడాలి మనోడికి కూడా ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా అయితే. యా డెఫినెట్లీ అవును. ఓకే. సో అంటే మౌర్య ఇప్పుడు మీకు ముత్తయ్య రిలీజ్ అవ్వకముందే యూ గాట్ ఆప్షన్ టు శివరపల్లి అవును, అవును. పంచాయత్ రీమేక్. సో అవును. మీరు చెప్పారు లైక్ పంచాయత్ ముందు చూడలేదు, ఆప్షన్ వచ్చిన తర్వాతే నేను చూసానని చెప్పేసి. అవును, అవును. ఫస్ట్ థింగ్ ఏంటంటే పంచాయత్ అదొక మినీ కల్ట్ లాగా. సో Definitely, అవును. హూఎవర్ సా ద సిరీస్ స్పెసిఫిక్గా ఆ లాక్డౌన్ టైంలో వరుస పెట్టి బూతులు, సెక్స్ సీన్స్, అనవసరమైన పైత్యాలన్నీ చూసి ఒక సింపుల్ హార్ట్ వార్మింగ్ చిన్న ఒక్క బూత్ లేని ఒక వెబ్ సిరీస్ వచ్చేటప్పటికి అవును. పీపుల్ వర్ లైక్ లేదు అమ్మయ్య ఒక ఫ్యామిలీ మొత్తం ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉన్నారు చూద్దామంటే ఏం అవును, లేదు, ఎంతసేపు ఎప్పుడు ఏ బిట్ వస్తుందో లేదు అన్నట్టు అయిపోయిన సిచ్యువేషన్. అవును, అవును. సో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసి అందరూ అంటే ఏజ్ గ్రూప్ అనే తేడా లేకుండా చేసిన సిరీస్ అది. అవును. సో తమిళ్లో చేశారు, తమిళ్లో నాట్ దాట్ సక్సెస్ఫుల్ Yeah. పంచాయత్. No. సో తమిళ తర్వాత తెలుగు రిలీజ్ అయింది. అవును. సో మీకు ఆ భయం ఉండేనా? ఎందుకంటే ఆబ్వియస్ కంపారిజన్ అనేది 100% ఉంటుంది ఫస్ట్ థింగ్. డెఫినెట్లీ ఉంటుంది. అవును. సో కంపారిజన్ కంటే పక్కన పెట్టేస్తే ద అదర్ ఫిలిం విత్ సేమ్ తమిళ్ అనేది డిడెంట్ వర్క్అవుట్ దట్ గ్రేట్. అవును, అవును. సో తెలుగుకి ఎఫెక్ట్ ఏమవుతుంది, దట్టు ఇంకా ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, ఇప్పుడు ఇది కూడా ఏమన్నా కొంచెం అడిట్ అయితే అన్న టెన్షన్ లేదు మీకు? అంటే బేసిక్గా ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నేను సిరీస్ చూడండి రేపు మనం దీని గురించి డిస్కస్ చేద్దామా అన్నారు. ఫస్ట్ డే చూసినప్పుడు బేసిక్గా నేను నా ఫస్ట్ ఫిల్మ్కి ఎట్లయితే క్యారెక్టర్లు కానీ స్టోరీస్ కానీ డిజైన్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ అదే గ్రాఫ్లో ఉంది బేసిక్గా. పంచాయత్ సిరీస్ చాలా క్లోజర్, అంటే క్యారెక్టర్ డిజైనింగ్ కానీ వెరీ రూటెడ్ ఉంటుంది అది. చాలా రూటెడ్ ఉంది. నా సెన్సిబిలిటీస్ చాలా క్లోజర్ ఉందన్నమాట. చూసినప్పుడు కూడా నాకు అసలు ఏం మాత్రం చూసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ భయం ఏం కలగలేదు బేసిక్గా. బట్ వన్స్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఒపీనియన్స్ బయటకు వచ్చినాయి అనమాట. అప్పటి వరకు నేను కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ నేను ఒక 10 మెంబర్స్కి నేను ఇట్లా పంచాయతీ చేస్తున్నా అని చెప్తే వాళ్ళు వాట్ ఆర్ యూ టాకింగ్ క్లాసిక్ అని ఒకవేళ నా దగ్గర కొంచెం ఫీడ్బ్యాక్ ఎక్కడన్నా చెప్పుకుంటే చేస్తున్నాం. ఐ వుడ్ హ్యావ్ థింక్ అబౌట్ ఇట్. బట్ నేను కూడా ఎక్కడ కొంచెం లోకే మెయింటైన్ చేసి సో చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి చేసిన కాబట్టి. బట్ ఆ క్యారెక్టర్స్ మేకింగ్ వైజ్ దాన్ని నేను తెలుగులో చేస్తే ఏ విధంగా ఉంటుంది, రీచ్ ఉంటుందా ఉండదా అనే ఒక పర్స్పెక్టివ్లో ఇనిషియల్గా కొంత అనిపించినా కూడా ఎందుకో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండే. తెలుగులో డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఆ విజువల్ సెన్స్ అదంతా చూస్తేనే నాకు వెరీ యూనివర్సల్ అప్పీల్లో కనిపించింది. అండ్ యూనివర్సల్ అప్పీల్తో పాటు తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఇది సెటప్ చేస్తే ఇంకా యాక్చువల్లీ పంచాయతీ వెరీ క్లోజర్ ఉంటుంది. ఈ బ్యాక్డ్రాప్కి తెలంగాణ ఆ నేటివిటీకి కానీ ఆర్ ఆ లొకేషన్స్ అవన్నీ చూస్తే మీరు కొంచెం క్లోజర్గా ఉంటుంది అనమాట. ఆ టింట్స్, టెరైన్ అదంతా కొంచెం క్లోజర్గా ఉంటుంది బేసిక్గా. సో ఇది చాలా బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండే. అండ్ ఆ సర్పంచ్ క్యారెక్టర్స్ అవన్నీ నేను బేసిక్గా మొత్తం కంటే ప్రీవియస్ స్క్రిప్ట్ ఒక దాంట్లో నేను చాలామంది సర్పంచుల్ని వీళ్ళతో జర్నీ ఉందని నాకు పరిచయాలు కూడా ఉన్నారు బేసిక్గా. ఓకే. సో ఆ క్యారెక్టర్స్ నేను రాశాను బేసిక్గా నా ప్రీవియస్ స్క్రిప్ట్లో. సో నాకు క్యారెక్టర్స్ గురించి కానీ లేదంటే ఎట్లా డెలివర్ చేయగలుగుతాము, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అవన్నీ తెలుసు బేసిక్గా. సో ఈ పంచాయతీ చూసినప్పుడు ఐఎమ్ సో కాన్ఫిడెంట్, కంటెంట్ వైజ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా.
బట్ డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేసిన నేను. తెలుగులో ఎంతవరకు మరి ఏంటి మీరు టీవీఎఫ్ స్ట్రాంగ్‌గా చేద్దామనుకుంటున్నారు కదా మరి. తెలంగాణ బేస్డ్ ఫిలిమ్స్ కూడా చాలా కంటిన్యూస్‌గా వస్తూనే ఉన్నాయన్నమాట బ్యాక్‌డ్రాప్‌లో. సో ఏంటి అంటే సో దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. చేద్దాం, మంచి వర్కౌట్ అవుతుంది, రూటెడ్‌గా వెళ్ళే ఛాన్స్ ఉంది, మంచి కాంటెంట్ ఇది. సో నాకు కూడా సేమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌లోనే చేశాను బేసిక్‌గా. లాస్ట్‌లో టెన్షన్ అనిపించింది ట్రైలర్ టైంలో. బట్ వన్స్ ఎప్పుడు అంటే ప్రీమియర్ వేసినప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు దే ఆర్ కనెక్టింగ్ సో మచ్ అనమాట. చాలా ఎంటర్టైన్ అవుతున్నారు. వాళ్ళ ఒక ట్రూ జెన్యూన్ ఫీడ్బ్యాక్ నాకు అక్కడ నేను అబ్జర్వ్ చేసిన అనమాట. సో అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది. యాజ్ ఇట్ ఈస్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫీడ్బ్యాక్స్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్ అనమాట. సో టెన్షన్ కొద్దిసేపు ఉండేది. ట్రైలర్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఆ గ్యాప్, 1 వీక్ గ్యాప్లో ఉండే. అంతకు ముందు లేదు, దాని తర్వాత అవసరం లేదు ఇంకా. ఎగ్జాక్ట్లీ. ఓకే. లేదు అది మీరు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ఎందుకంటే మరీ టూ మెనీ చేంజెస్ చేయకుండా, అవును అవును అంటే సేమ్ అంటే అలా అని చెప్పి మరి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా రీమేక్ చేయకుండా ఎగ్జాక్ట్లీ సింపుల్ సెన్సిబిలిటీస్ అయితే తీసుకున్నారు. స్పెసిఫిక్గా రూపలక్ష్మి ఆ సంతకం సీక్వెన్స్ కానీ, లేదంటే జెండా వందనం సీక్వెన్స్ కానీ, అవును ఇవి బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మురళీధర్ గౌడ్కి ఏంటంటే ప్లస్ పాయింట్ ఆయన ఇన్నోసెన్స్ ఫేస్లో. అవును చాలా అంటే ఆయన ఎంత అంటే అది తిడుతున్నా, లేదంటే ఎలాంటి ఏమంటారు కొంచెం చిన్నపాటి నెగిటివిటీ ఇస్తున్నా కూడా అవును ఫేస్లో చాలా ఇన్నోసెంట్గా చాలా బ్లంట్గా ఇస్తాడు ఆయన. ఎగ్జాక్ట్లీ చాలా బ్లంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏమైందంటే పైకన పోయినా ఇట్లా మనం షాక్ అయ్యి ఏంటి ఇలా మాట్లాడుతారంట. ఆయన చాలా ఓపెన్గా ఇప్పుడు ఏంది అన్నట్లుగా చాలా ఫ్రీ ఫ్లో ఉంటుంది ఆయన. అవును అవును సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని సెలెక్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ అసెట్ మీకు అక్కడ. ఎందుకంటే ఆబ్వియస్లీ రాగ్మయిర్ బిగ్గెస్ట్ అసెట్, బట్ రాగ్మయిర్ మించి ఆయన కొన్ని సీక్వెన్సెస్ లో అసలు ఎదరగొట్టాడు ఆయన. చాలా చాలా ఆ కాస్టింగ్ కానీ రూపాలక్ష్మి గారు కానీ ఆవిడ కూడా చాలా యాప్ట్ గా కరెక్ట్ గా, అంటే ఆ చిన్న పాట అథారిటేటివ్ ఉంటుంది. ఎక్కడ ఆ వంటగది దగ్గరే ఆవిడ అథారిటీ అంతా కూడా అక్కడే ఉంటుంది. అంతే. అవును. ఇక్కడ నువ్వు నాకు దగ్గర ఆరెక్షన్ చేయి, ఇది నాది అన్నట్టుంటుంది. బయట ఏం చేసుకుంటే నాకు సంబంధం లేదన్నట్టు వదిలేస్తా. ఎగ్జాక్ట్లీ సేమ్ రాగ్మయిర్ క్యారెక్టర్ కూడా ఇట్స్ మోర్ ఆఫ్ రాగ్మయిర్ క్యారెక్టర్ ఆబ్వియస్గా మోస్ట్లీ సేమ్ ప్యాలెట్లో ఉంటుంది. బట్ నాకు అక్కడ మసాబా ఆవిడ కంటే కూడా నాకు రూపలక్ష్మి గారి క్యారెక్టరైజేషన్ మోర్ ఆఫ్ అథెంటిక్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆవిడ అప్పటిదాకా మనం అన్ని కొంచెం ఈ అర్బన్ రోల్స్లో చూసేసి సడన్ గా ఆవిడ చూసి కొంచెం సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇక్కడ ఈవిడ మోర్ ఆఫ్ మనకు బలగం అన్ని చూస్తున్నాం కాబట్టి ఈవిడ ఇంకా ఎగ్జాక్ట్ సింక్ అయిపోయింది. అరుణే కదా, సన్నీ. సో తను ప్రాపర్ గా సెట్ అయిపోయాడు ఇంకా. సో ఇవన్నీ కూడా బాగా కాస్టింగ్ వైజ్ మాత్రం యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండి. ఈవెన్ మైన్యూట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా. ఎందుకు వంశీ క్యారెక్టర్ ఫ్యాంటాస్టిక్ అసలు. అది అల్టిమేట్. నేను అసలు 2-3 సిరీస్ చూసినప్పుడు 2-3 సార్లు చూసాయి అది. ఎగ్జాక్ట్లీ. మనోడ కీచు గొంతేసుకొని అంటే అవమానం ఇవన్నీ ఏమంటారు ఉడుకుమొత్తాను ఇవన్నీ పెట్టుకొని అని చెప్పేది భలే ఉండింది అది. మనోడు పెర్ఫార్మెన్స్ కానీ చాలా అతను ఆబ్వియస్గా మంచి యాక్టరే. సో శివరపల్లి కానీ ఇప్పుడు శుభం కానీ అతను మంచి రిసెప్షన్ తీసుకొచ్చాడు. ఓకే. సో అయితే భాస్కర్ ఇప్పుడు అంటే డన్ విత్ సిరీస్, డన్ విత్ మూవీ, లైక్ రెండు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే వచ్చేసాయి. సో అయితే ఇప్పుడు ఒక థియేటర్కల్ రిలీజ్ మీరు నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ రిలీజా, లేదంటే ఇప్పుడు శివరపల్లి 2 చేస్తారా ఏంటి అని పక్కన పెట్టేస్తే, సో ఇమీడియట్గా ఇప్పుడు ఒక థియేటర్కల్ ఫిలిం భాస్కర్ కెన్ హ్యాండిల్ అనేది మీరు స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మీ చేతిలో ఉన్న స్క్రిప్ట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏంటి, ఆర్ ఈజ్ ఎనీథింగ్ ఇన్ పైప్ లైన్? అంటే ప్రెసెంట్గా ఫినిష్డ్ స్క్రిప్ట్స్ నా దగ్గర ఒక 2 ఉన్నాయన్నమాట. బేసిక్గా ఫినిష్ చేశాను. శివరపల్లి కంటే ముందు ఫినిష్ చేసి ఉన్నానన్నమాట. సో చేద్దాం నెక్స్ట్ ఫిలిం అనే థాట్లో. దే ఆర్ మోర్ ఆఫ్ యాక్షన్ డ్రామాసే బేసిక్గా. సో అంటే బేసిక్గా నేను ఇనిషియల్ నుంచి రాసుకుంటూ వచ్చిన కథలు చాలా బిగ్గర్ స్కేల్లో ఉంటాయి బేసిక్గా. మరి అపరిచితులు ఇన్స్పిరేషన్ చాలా పెద్ద బిగ్గర్ స్కేల్లో ఉంటాయి. మంచి కమర్షియల్ స్క్రిప్ట్సే నేను ఎక్కువ రాసింది. బిఫోర్ అంటే నేను ఈ సెన్సిబిలిటీస్ని ఫిగర్ అవుట్ చేసి నాలో బిల్డ్ చేసుకునే వరకు కూడా నేను రాసింది చాలా కమర్షియల్ సబ్జెక్ట్సే. బేస్డ్ ఆన్ అంటే నాకు దంగల్ లాంటి సబ్జెక్ట్స్ చేయాలి అనే స్ట్రాంగ్
థాట్స్ ఉన్నాయి బేసిక్గా. దంగల్ వాజ్ మై ఫేవరెట్ ఫిలిం. సో నేను కంటిన్యూస్గా ఆర్ఆర్ఆర్ చూస్తూ ఉంటా, ట్రిపుల్ ఆర్ చూస్తూ ఉంటా. అంటే ఈ జాన్రాకు నేను ఒకటి బిలీవ్ చేస్తా, ఏ ఏ కథకు ఏ జాన్రాకు ఆ సెన్సిబిలిటీస్ స్ట్రాంగ్ ఇవ్వగలుగుతా. నేను కొంచెం మల్టీ జాన్రా ఫిల్మ్ మేకర్ని అని ఒక చాలా కాన్ఫిడెన్స్ ఉంది బేసిక్గా. ఓకే. అది ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ, బట్ దీని తర్వాత ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్లో చేశాను. సో నెక్స్ట్ ఫిలిమ్స్లో అవి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నప్పుడు వాటిల్లో నేను చేయగలిగే క్రాఫ్ట్ కానీ ఎవ్రీథింగ్ మైట్ ప్రూవ్ మీ యాజ్ అ సమ్ థియేట్రికల్ అన్నట్టు, థియేట్రికల్గా కూడా హీ కెన్ మేక్ అనేది ఐ జస్ట్ హ్యావ్ టు ప్రూవ్. బట్ అది అంత ఈజీ అనుకుంటున్నారా? ఈజీ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నేను అంటే ఏదైనా సరే ఈజీయా టఫ్ అని ఆలోచించడం. నేను అనేది ఏంటంటే, మీరు ఒక ఫిల్మ్ మేకర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ మల్టిపుల్ జానర్ ఫిల్మ్స్. అది ఒక 100 సినిమాలు తీసే స్థాయి మీకు ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఆ సత్తా కానీ మీకు ఉండొచ్చు. అయితే ఒక ప్రొడ్యూసర్ మీ దగ్గరికి రావాలన్నా, ఇప్పుడు భాస్కర్ మౌర్య అనే అబ్బాయి మీద నేను ఇన్ని ఒక ఎన్ నెంబర్ ఆఫ్ అమౌంట్, ఇన్ని ఒక 10 కోట్లు 15 కోట్లు ఎంత నేను స్పెండ్ చేస్తే నాకు అవి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే టిల్ డేట్ Sevarapalli is a safe bet basically. So because of your sensibilities you dealt it well. And Muttaya is more of a convictional story which you wanted to explore in such a way that okay adi andarki connect avvali, heartful film laga oka cinema తీయాలన్న ఒక థాట్ ప్రాసెస్ లో Muttaya వచ్చింది. బట్ మీరు అనుకున్న యాక్షన్ డ్రామాస్ కానీ లేదంటే మీరు అనుకునే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ఉన్న ఫిలిమ్స్ కానీ అవి తీయాలి అంటే there should be makers who ఇది సేఫ్ బెట్ కాదు, ఇప్పుడు ఇది రిస్కీ బెట్టే డెఫినెట్గా. సో ఆ రిస్కీ బెట్ మీ మీద వేయడానికి ఒక 15 కోట్లు ఎంతో 10 or 15 crores. ఎందుకంటే మీ ఒక యాక్షన్ అంటే ఆబ్వియస్గా అది మినిమల్ బడ్జెట్ అయిపోయింది ఇప్పుడు 10-15 అనేది. సో అంత మీ మీద పెట్టడానికి ఫిల్మ్ మేకర్స్ షుడ్ బి రెడీ. అంటే వాట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ యూ హ్యావ్ టు డూ అండ్ మీరు ప్రూవ్ చేసుకోవడం అంత ఈజీ ఇప్పుడు అది వాళ్ళని నమ్మించడం. అంటే ఎనీథింగ్ ఈజ్ అ టఫ్ ఛాలెంజ్. ఇప్పుడున్న సినారియో ప్రకారం ముత్తయ్య లాంటి ఫిలిమ్స్ వర్కౌట్ చేయడానికి కూడా చాలా టఫెస్ట్ టాస్క్. అంటే అట్లాగే యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ థియేట్రికల్ ఫిలిం చేయాలన్నా కూడా వెరీ టఫ్ జాబ్ అది. సో దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అనేది మోస్ట్లీ మనం ఆ హార్డ్ వర్క్ అయితే ఎక్కడ మనం అందులో డైల్యూషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో అందులో చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాను, ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు ఇప్పుడు రాసిన కథలు విల్ డెఫినెట్లీ మేక్ సంథింగ్ అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట. ఓకే. సో ఐ బిలీవ్ ఇన్ స్టోరీస్. ఆ కథలే డెఫినెట్గా ఇట్ విల్ టేక్ అస్ టు ద ప్లేసెస్. అండ్ థియేట్రికల్గా టఫ్ జాబే, బట్ ఆ టఫ్ జాబ్కి కావాల్సినంత ఎఫర్ట్స్ ఐ విల్ పుట్ డెఫినెట్లీ. ఓకే. ఎందుకంటే ఒక మార్క్ పడిపోయింది అంటే ఫిల్మ్ మేకర్స్ మీద, అది పోగొట్టుకోవడం కానీ లేదంటే అందులోంచి బయటపడడం కానీ ఎంత కష్టమో. అవును. అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ హు ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అనమాట. ఇప్పుడు సడన్ గా ఎవరైనా ఒక పాపులర్ ఫిల్మ్ మేకర్ వచ్చి అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దే కాంట్ డూ, వాళ్ళు చేయలేక కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ కమ్లా గారు ఎప్పుడైతే అనామిక అనే ఒక ఫిల్మ్ అనౌన్స్ చేశారో, ఆయన అనౌన్స్ చేసినప్పుడు శేఖర్ కమ్లా మోర్ ఆఫ్ ఆయన మంచి ఒక ఈజీ ఫిల్మ్స్ కదా ఆయన తీసేవన్నీ కూడా, హ్యాపీ డేస్ ఇవి కదా, ఈయనకి ఎందుకు ఈ కహానీ రీమేక్ ఈయనకి ఎందుకు కహానీ రీమేక్ అని చెప్పేసి ఒక భిన్నమైన వర్షన్స్ వినబడ్డాయి. కట్ చేస్తే ఆయన కమర్షియల్గా ఎంతవరకు దాన్ని వైబుల్ చేసాడని పక్కన పెట్టగలిగితే ఒక ఫిల్మ్ మేకర్గా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఒక నయనతార కాస్టింగ్ పెట్టుకొని, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మోస్ట్లీ అంతా కూడా కొత్త వాళ్ళతో ప్రశాంతంగా క్యారీవెన్ లేని షూట్ స్పేస్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నా షూట్లో ఫస్ట్ టైం ఒక క్యారీవెన్ ఉంది, అది కూడా నయనతార కోసం అని చెప్పి. సో ఫిల్మ్ మేకర్స్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ ఇస్ ఎ డిఫరెంట్ గేమ్ అది. అయితే మేకింగ్ ద ప్రొడ్యూసర్స్ బిలీవ్ దట్ దే కెన్ డూ ఇస్ ద మెయిన్ గేమ్. డెఫినెట్లీ. సో ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వాల్సింది అక్కడ. సినిమా రిలీజ్ అవ్వడం నెక్స్ట్ అసలు ఫస్ట్ ఒక ఒప్పించి, లేదు నా మీద నువ్వు పెట్టు, ఇలాగా నేను చేస్తాను అని చెప్పేసి ఒక యాక్టర్ ఒప్పించినా ప్రొడ్యూసర్ ఒప్పించినా, అది మీకు ఇప్పుడు మీ ముందు బిగ్గెస్ట్ టాస్క్ అది నాకు తెలిసి. డెఫినెట్లీ. యాక్చువల్గా ఆ టెన్షన్ నాకు కూడా ఉంది. నేను ఈవెన్ ముత్తయ్య ఫినిష్ అయిన తర్వాత నేను డెఫినెట్గా అంటే నెక్స్ట్
ప్రాజెక్ట్స్ అనేవి నా దగ్గర ఉన్న కథలు ఏంటో తెలుసు బేసిక్గా. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఒకటి వస్తుంది అండ్ శివరపల్లి కూడా వచ్చేసరికి డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక స్టాంప్ ఆర్ సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అనేది ఒక డెఫినెట్గా వస్తుంది. దాన్ని మార్చుకో నా థాట్ ప్రాసెస్ నా గ్రౌండ్ వర్క్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను బేసిక్గా. సో నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా నాట్ లైక్ కమర్షియల్ ఫిలిమ్స్ కాకుండా వెరీ సెన్సిబుల్ కాంటెంట్ డ్రివెన్ కమర్షియల్ ఫిల్మ్స్. కాంటెంట్ కమర్షియల్ ఫిలిమ్స్ ఐ మేక్ దట్ అండ్ గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ దాంతో డెఫినెట్లీ ఐ ప్రూవ్ సంథింగ్ విత్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ. కూల్ భాస్కర్. సో ఫైన్, అంటే మీ పర్స్పెక్టివ్ షేర్ చేసుకున్నారు, లైక్ మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ, లేదంటే మీరు అనుకున్న థాట్ ప్రాసెస్ ఏంటో షార్ట్ మేకింగ్స్లో ఇవన్నీ కూడా చెప్పారు. సో విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే నేను మీ దగ్గర అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిఫర్ అయ్యేది ఓన్లీ ఒక థింగ్ ఏంటంటే ఆ డ్రామా సీక్వెన్స్ ఒక్కటి, అది కొంచెం క్లోజర్ పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా అంటే అంటే ఇట్స్ నాట్ లైక్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అంటారు కదా, సో అది నా ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనమాట. అది ఒక్కటి కొంచెం క్లోజ్లో పెట్టుంటే బాగుండేది అన్న ఒక్కటి, అది ఒక్కచోట డిఫర్ అయ్యాను తప్పితే మీరు చెప్పిన ప్రతిదీ కరెక్టే ఫిల్మ్ మేకింగ్ విషయంలో. కానీ అంటే ఇప్పుడు మీరు ఒక మార్క్లోంచి బయటపడడానికి ఎన్ని ఇబ్బందులు పడాలి ఇవన్నీ కూడా. సో విచ్ ఈస్ సో గుడ్ టు హియర్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇమీడియట్గా? స్క్రిప్ట్స్ ఆర్ రెడీ అండ్ నేను కొంచెం ఫైన్ ట్యూన్స్లో కూర్చున్నా. హ్యావ్ టు స్టార్ట్ నరేటింగ్. కొంతమంది దే ఆర్ ఓపెన్ టు డూ ప్రాజెక్ట్స్. దే ఆర్ వెరీ అంటే నా పర్స్పెక్టివ్ విన్నారు. నాకు కాల్ చేసిన పర్స్పెక్టివ్ వేరు బేసిక్గా. సో శివరపల్లి ముత్తయ్య చూసే కాల్ చేశారు. బట్ అలాంటి సినిమా కావాలని చేస్తారు. సో సార్ నేను కొంచెం వేరేలాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా అని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే ఆర్ ఓపెన్ ఫర్ దట్ ఆల్సో. ఓకే, అంటే మరి హై బడ్జెట్ ఏమి ఉండదు నెక్స్ట్ ఫిలిం కూడా. ఇట్స్ నాట్ హై బడ్జెట్ థింగ్. ఏంటంటే లేదు భాస్కర్ మౌర్య కెన్ డీల్ దిస్ యాజ్ వెల్ అన్నట్లుగా ఒక చిన్న చేంజ్ ఉంటే సరిపోద్ది మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో. నెక్స్ట్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్. ఓకే, సో లుకింగ్ ఫార్వర్డ్ భాస్కర్. Thank you so much for your time. Thank you so much. Glad to interact. Thanks a lot.